చూద్దాం. శబరిమల బంగారం చోరీ కేసును ఈడీకి అప్పగించారు. ఈ కేసులో పూర్తి స్థాయి మనీ లాండరింగ్ విచారణ కోసం కొల్లం విజిలెన్స్ కోర్టు ఈడీకి అనుమతించింది. కేసు పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలను దర్యాప్తు సంస్థకు అప్పగించాలని సిట్ను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ అడిగి తెలుసుకుందాం. రుత్విక్, శబరిమల బంగారం చోరీకి సంబంధించి కేసును ఈడీకి అప్పగించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? శబరిమల బంగారం చోరీ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా సిట్ విచారణ కొనసాగింది. ఈ సిట్ విచారణలో భాగంగా కూడా ఇప్పటికే 7 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా గత 10 రోజుల క్రితం ఎవరైతే ట్రావెన్కోర్ మాజీ బోర్డు పద్మకుమార్ ఉన్నారో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేయగా తాజాగా కూడా దీని మీద విచారణ మీద కొనసాగుతుంది. కొల్లం విజిలెన్స్ కోర్టు తాజా విచారణ చేపట్టగా ఈ తదుపరి విచారణ కూడా ఈడీకి అప్పగించాలని చెప్పి ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు విచారణ జరిగిన పత్రాలన్నీ కూడా ఈడీకి అప్పగించాలని చెప్పి ఇందులో ఎక్కువగా కూడా మనీ లాండరింగ్ సంబంధించిన అంశం కూడా ఉండడంతో తర్వాత ఈ చోరీకి సంబంధించి బంగారం సంబంధించి చోరీకి సంబంధించి ఈ నగదు లావాదేవీలు ఎలా జరిగాయి, ఇందులో ప్రధానంగా ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయాలను వెలుగులోకి తీసుకురావడానికి ఇది కూడా అప్పగించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు వాంగ్మూలాలు కానీ ఎఫ్ఐఆర్ కానీ ఈ కేసు విచారణకు సంబంధించి ఏదైతే సిట్ ఇప్పటి వరకు నమోదు చేసిన అన్ని రికార్డులను కూడా ఈడీకి అప్పగించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. తదుపరి విచారణ అయితే ఇక దీని మీద ఈడీ విచారణ జరిపే అవకాశం ఉంటే ఉంది.